దిస్ ఈజ్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం బ్యాడ్ బ్రెత్ గురించి తెలుసుకుందాం. బ్యాడ్ బ్రెత్ని మనం మెడికల్ టర్మినాలజీలో హాలిటోసిస్ అంటాం. అంటే నోటిలో నుంచి దుర్వాసన రావడాన్ని మనం హాలిటోసిస్ అంటాం. సో ఈ నోట్లో నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటిది ఓరల్ కాజెస్. సో ఓరల్ కాజెస్కి వచ్చేసరికి ఎవరికైతే పూర్ ఓరల్ హైజీన్ ఉంటుందో ఫుడ్ అనేది అక్కడ ఫుడ్ పార్టికల్స్ అనేవి టంగ్ మీదనే అట్లా ఉండిపోయి ఫర్మెంట్ అయ్యి మనకి బ్యాడ్ స్మెల్, బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైతే మనకి గమ్ డిసీజెస్ ఉంటాయో, అంటే జింజివైటిస్ లాంటివి ఉంటాయో, అలాంటి వాళ్ళలో గమ్ పాకెట్స్లోకి బ్యాక్టీరియా అనేది వెళ్ళి అక్కడ కూర్చొని ఫర్మెంట్ అయ్యి ఆ ఫౌల్ స్మెల్ అనేది రిలీజ్ చేస్తూ మన మౌత్లో నుంచి బ్యాడ్ ఓడర్ ఆర్ బ్యాడ్ బ్రెత్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా టూత్ డికే, డెంటల్ క్యారియర్స్ లాంటివి ఉంటే వాళ్ళలో కూడా మనకి ఈ ఫౌల్ స్మెల్ అనేది నోట్లో నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి డ్రై మౌత్, దీన్ని మనం జీరోస్ట్రోమియా అంటాం. మనకి నార్మల్గా సలైవా అనేది మౌత్ మొత్తాన్ని, అంటే మనకి అది బ్యాక్టీరియాని బ్యాక్టీరియా మొత్తాన్ని క్లీన్ చేసి వాష్అవుట్ చేయడానికి మనకి అది హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే ఈ డ్రై మౌత్ ఉంటుందో వీళ్ళలో బ్యాక్టీరియా అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి మౌత్లో నుంచి బ్యాడ్ బ్రెత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఓరల్ కాజెస్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డైజెస్టివ్ ఆర్ సిస్టమిక్ కాజెస్. సో దీనికి వచ్చేసరికి ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంది, వీళ్ళకి టాక్సిన్స్ అనేవి సరిగా ఎలిమినేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళలో కూడా ఆ ఫౌల్ స్మెల్ అనేది, అంటే ఆ గ్యాసెస్ అనేవి లోపలే ఉండి అక్కడ నుంచి ఫౌల్ స్మెల్ అనేది బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. అది మన నోటి ద్వారా బ్యాడ్ బ్రెత్ లాగా బయటికి వస్తుంది. అలాగే ఎవరికైతే యాసిడ్ రిఫ్లెక్స్లు ఉంటాయో వాళ్ళకి పదే పదే తేన్పులు రావడం వల్ల ఆ గ్యాస్ స్మెల్ వచ్చి ఆ ఫర్మెంటేషన్ అయ్యి అది కూడా బ్యాడ్ బ్రెత్ లాగా బయటకు రావడం మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఎవరికైతే కిడ్నీ ఇష్యూస్ ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయో వాళ్ళలో కూడా మనకి టాక్సిన్స్ ఎలిమినేషన్ అనేది సరిగా జరగకపోవడం వలన వీళ్ళలో కూడా మనం మౌత్ నుంచి బ్యాడ్ బ్రెత్ ఆర్ ఫౌల్ స్మెల్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఎవరైతే కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ తింటున్నారో ఫుడ్లో, సో వీళ్ళకి కూడా దుర్వాసన, బ్యాడ్ బ్రెత్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటున్నాయో వీళ్ళలో కూడా మనకి వీళ్ళ బ్రెత్ అనేది, వీళ్ళ నోట్లో నుంచి వచ్చే స్మెల్ ఎట్లుంటుంది అంటే ఒక రోటెన్ యాపిల్ స్మెల్ ఎలా అయితే ఉంటుందో అలాంటి స్మెల్ అనేది వీళ్ళ నోట్లో నుంచి రావడం గమనిస్తుంటాం. సో ఇవన్నీ మనకి నోట్లో నుంచి దుర్వాసన బ్యాడ్ బ్రెత్ రావడానికి గల కారణాలు. సో ఇవి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన రెమెడీస్, హోమ్ రెమెడీస్ ఆర్ చిట్కాలు ఏంటి అంటే, మనం ఇంట్లో చేసుకోవాల్సిన రెమెడీస్ ఈ బ్యాడ్ బ్రెత్ కోసం మార్నింగ్ లేవగానే మనం టంగ్ స్క్రేపర్స్ని, టంగ్ మీద ఉన్న బ్యాక్టీరియాని అన్నిటిని ఎలిమినేట్ చేయడానికి టంగ్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అలాగే సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనం మీల్స్ తిన్న తర్వాత సోంపు అంటాం కదా, ఫెనల్ సీడ్స్ ఇలాంటివి తినడం, అండ్ నోట్లో మనం క్లోవ్, లవంగం అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది తగ్గి సలైవేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలానే మనం తినే ఫుడ్లో ప్రోబయోటిక్స్ లాంటివి, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనం ఆటోమేటిక్గా మన బ్యాడ్ బ్రెత్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం, అది తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ నార్మల్ న్యాచురల్ రెమెడీస్. సో ఇవన్నిటితో పాటు మన బ్యాడ్ బ్రెత్కి, హాలిటోసిస్ ఏదైతే ఉందో దీనికి ఒక సూపర్ రెమెడీ ఏంటి అంటే ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అనేది ఏన్షియంట్ ఆయుర్వేదిక్ టెక్నిక్. ఇది మనం ఒక 10 to 20 minutes వరకు చేస్తూ ఉంటాము. ఎలా చేస్తామంటే ఒక 20 grams ఆయిల్ని తీసుకొని నోట్లో స్విష్ చేయాలి. అంటే మనం దీన్ని గార్గిల్ చేయకూడదు అండ్ స్వాలో చేయకూడదు. స్విష్ అంటే మన నోట్లో పెట్టుకొని టీత్కి, గమ్కి టచ్ అయ్యేలాగా ఆయిల్ని మూవ్ చేస్తూ ఉండాలి. అట్లా ఒక 10 to 20 minutes చేశాక దాన్ని బయటకి స్పిట్ చేయాలి. అండ్ ఈ స్పిట్టింగ్ అనేది మీరు సింక్లో కాకుండా నార్మల్ ఏదైనా ట్రాష్ బిన్లో లాంటివి చేసుకోవాలి. బికాజ్ ఆయిల్ అనేది క్లాక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనం ట్రాష్ బిన్లో వాటిలో అది స్ప్లిట్ చేసేయచ్చు. స్ప్లిట్ చేశాక మీరు మౌత్ వాష్ అనేది ఇదర్ గోరువెచ్చని నీళ్ళతో కానీ లేకపోతే సాల్ట్ వాటర్తో కానీ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసే ముందు మనం ఏమీ తినకూడదు. వన్స్
వన్స్ ఆయిల్ పుల్లింగ్ అయిపోయాక మీరు మీ డైలీ ఓరల్ హైజీన్ బ్రష్ లాంటివి ఏదైతే చేస్తారో అది చేసేయాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది మనం చేసే బ్రష్కి సబ్స్టిట్యూట్ అయితే కాదు. ఆయిల్ పుల్లింగ్ అయ్యాక బ్రష్ అనేది మనం కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన నోట్లో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. అలాగే మన గమ్స్ని అది హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన సలైవా ఫ్లోని అది బూస్ట్ చేస్తుంది. డ్రై మౌత్ని ప్రివెంట్ చేసి సలైవా ఫ్లోని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే టీత్ అనేది జెంటిల్గా వైట్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది జెంటిల్ వైట్నింగ్ ఆఫ్ టీత్కి హెల్ప్ అవుతుంది, టీత్ని వైట్గా చేయడానికి. అలాగే న్యాచురల్గా ఫ్రెష్ బ్రెత్ నోట్లో నుంచి రావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో మనకి బ్యాడ్ బ్రెత్ ఏదైతే ఉందో ఇది ఓవర్కమ్ చేయడానికి ఆయిల్ పుల్లింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్.